హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆత్మజ్ఞానం ఏంటంటే పంచరామాలు. ఈ పంచరామాల్లోని 3వ రోజు ద్రాక్షారామంలో ఈ ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి గురించి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఛానల్ వారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలండి. అన్ని మాసాల్లోనూ ఒక మంచి విశిష్టత, ఆధ్యాత్మికత, శక్తులు కూడుకున్న మాసం ఏదైనా ఉంది అంటే అది కేవలం కార్తీక మాసమే. మిగతా ఉంటాయి, అంటే శ్రావణము ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రత్యేకత అయిన విశిష్టత కానీ, ప్రత్యేకత ఎనర్జీస్ కానీ, భూమి మీదకి వచ్చే ఆ సర్టెన్ టైం ఏదైనా ఉంది ఒక సంవత్సరం మొత్తంలో అంటే అది కార్తీక మాసం ఓన్లీ. త్రిమూర్తులు ముగ్గురు కూడా మన భూమి మీదకి ఎనర్జీస్ ఇచ్చే రోజులంటే కార్తీక మాసం. ఎంత విశిష్టతమైన రోజులో ఈ రోజులు. అలాంటి రోజుల్లో మనం ఇలాంటి ఇంకా అసలు ఈ టెంపుల్స్ నాలెడ్జ్, అసలు పంచారామాలు అంటే ఏంటి, ఈ శివలింగాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఇదంతా ఆ చరిత్ర, అలాగే ఆ స్థల పురాణం ఇదంతా తెలుసుకోవడం నిజంగా ఈ థాట్ రావడం నిజంగా ఫర్ యూ ఛానల్ వారికి నిజంగా చాలా గ్రేట్. అసలు వాళ్ళకి మనం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి సరిత గారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ద్రాక్షారామ. ద్రాక్షారామ అనేది ఈస్ట్ గోదావరి, అంటే ఇప్పుడు ఆ పేరు మార్చేశారు కదా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందన్నమాట. ఇది ఏంటంటే రాజమండ్రికి 60 అబౌవ్, కాకినాడకి 34-32 కేఎం అంటే కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే ఇది ఒక చిన్న మాటలో దీని గురించి చెప్పలేము. అంత అద్భుతమైన క్షేత్రము, దీని యొక్క స్థల పురాణం కానీ, దీని యొక్క చరిత్ర, అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనం స్పిరిచువాలిటీగా ఎంగేజ్ అయిన ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దాని యొక్క ఎనర్జీస్ మనకు వెంటనే తెలుస్తాయి. అంత బాగుంటదన్నమాట. అసలు టెంపుల్ కానీ, ఆ యొక్క ఎనర్జీస్ కానీ చాలా బాగుంటాయి. అసలు అది ఎలా ఏర్పడింది, అసలు ఆ టెంపుల్ ఏం జరిగింది అక్కడ, అసలు ఆ స్థల పురాణం ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ద్రాక్షారామ అంటే ఏంటి అంటే, అక్కడ దక్షుడు కొన్ని రోజులు, దక్షుడు ఎవరండి తెలుసు కదా అందరికి, పార్వతీమాత యొక్క తండ్రి. దక్షుడు కొన్ని రోజులు అక్కడ నివసించిన ప్రదేశం కాబట్టి దానికి ద్రాక్షారామ అని పేరు వచ్చిందని ఇతిహాసాల్లో చెప్పబడిందంట. అలానే ఇంకొక విధంగా కూడా ద్రాక్ష తోటలు కూడా ఎక్కువ అక్కడ రైతులు పండించడం వల్ల కూడా ద్రాక్షారామ అని పేరు వచ్చింది అని ఉన్నదంట. అలానే ఈ దక్షుడు గురించి మనం ఒకసారి పక్కన పెట్టుకుంటే, ఈ ద్రాక్షారామానికి ఉన్న 2 ప్రత్యేకతలేంటంటే, ఒకటి పంచరామాలంటే 5 క్షేత్రాలు కదండీ! మనందరికీ తెలిసిందే. అందులో ఒకటి ద్రాక్షారామము. అలాగే ఈ ద్రాక్షారామంలో ఇంకొక విశిష్టత ఉంది. అదేంటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ ఉండడం కూడా జరిగింది. మాణిక్యాంబ అమ్మవారు. ఈ 2 అంటే ఒక పంచారామ క్షేత్రమైన ఒక స్వామివారి క్షేత్రము, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్న ఒక అమ్మవారు కలిసి ఉన్న అద్భుతమైన క్షేత్రమే ఈ ద్రాక్షారామ. అసలా ఈ అసలా ఈ ద్రాక్షారామంలో ఈ భీమేశ్వరుడు ఏ విధంగా కొలువై ఇక్కడ ఒక రాక్షసుడు ఎంతో తపస్సు చేసి, ఎంతో ఏంటంటే తపస్సు అంటే మనందరికీ తెలిసిందే కదండీ! ధ్యానం కాదు. తపస్సు అంటే మనం దేనికోసమైతే అంటే ఇప్పుడు ఆయన దేనికోసం అవ్వాలి అనేది ఒక మెయిన్‌గా పెట్టుకొని కదలరు, మెదలరు, శ్వాస తీసుకుంటూ ఆళ్ళ యొక్క మొత్తం ఆలోచన అంతా కూడా ఒక దాని మీదే నిమగ్నమై ఉంటది. శివుడు నా ముందుకు రావాలి. అలా కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు తారకాసురుడికి శివుడు ప్రత్యక్షమవ్వడం జరిగింది. ప్రత్యక్షమైన వెంటనే తారకాసురుడుని శివుడు అడిగారనమాట. ఏమని? "ఏం కావాలి నాయనా" అని అడుగుతారు కదా! అడిగిన వెంటనే ఈ తారకాసురుడు ఏమన్నారంటే, నాకు నువ్వు నా దగ్గర ఉండడం నాకు కావాలి అని అంటే, నేను నీ దగ్గర ఉండడం అంటే శివుడు బోలా శంకరుడు అని ఎందుకంటామండి? ఆయన భక్తితో మనము మెప్పించామంటే వెంటనే వరాలిచ్చేస్తారు. ఆయన లోకానికే తండ్రి. ఆయన నేను నీ దగ్గరికొచ్చి కూర్చుంటే ఎలా ఉంటదని ఆయన ఆలోచించలేదు. నేనొచ్చేస్తానన్నారు. వచ్చేస్తానన్నప్పుడు ఈ రాక్షసుడికి ఇంకొక ఆలోచనొచ్చింది. శివుడే నా దగ్గరికొచ్చేస్తే మళ్ళీ నన్ను వధించడానికి ఎంతో మంది దేవతలు, రాక్షసులు వస్తారు. అందుకని నాకు ఇంకొక వరం కావాలి తండ్రి అని అడిగితే,
ఏం వరం కావాలని మళ్ళీ శివుడిని అడిగితే అప్పుడు శివుడు ఇతన్ని ఏమంటారంటే తారకాసురుడు ఇంకొక వరం ఏమని అడుగుతారంటే, నన్ను పిల్లలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ నన్ను వధించకూడదు. అంటే పెద్దవాళ్ళే నన్ను చంపగలరు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నన్ను పెద్దవాళ్ళే చంపగలగాలి తప్ప పిల్లలు చంపకూడదనే విధంగా కోరిక అడుగుతాడనమాట. అడిగితే ఏముంటది తదాస్తు అంటారు. అనేసి శివుడు వెళ్లి ఆత్మలింగ రూపంలో తన బొజ్జలో కూర్చోవడం జరుగుతది. ఐ మీన్ అంటే ఒక కంఠంలో ధరించి గుండెల్లో ఉండడం జరుగుతుందనమాట. జరిగినప్పుడు ఎవరు వెనకాల భర్త ఎళ్ళిపోయి ఎక్కడో కూర్చుంటే భార్యకేమవుతది? కోపమొస్తది. ఆ లోకాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి ఎళ్ళిపోయి ఎవరో తపస్సు చేసుకుంటే అక్కడికెళ్ళి కూర్చుంటే ఎలా కుదురుతుంది అని చెప్పి చాలా ఆలోచించి సబ్జెక్ట్ ఎక్కడికెళ్ళిందంటే హోంశాఖ దగ్గరికెళ్ళింది. హోంశాఖ ఎవరు? విష్ణుమూర్తి. ఆయన దగ్గరికెళ్తే ఆయనన్నారు, "అమ్మ తల్లి ఇదవ్వదు. వరం ఇచ్చేసారు నీ పతి. ఏంటంటే మేమెవరం వధించడానికి లేదు. ఆయన్ని వధించాలి అంటే ఆయన చిన్న పిల్లలైతేనే వధించగలగాలంట. అలా ఇచ్చారు నీ పతి వరం" అని చెప్తారనమాట. అప్పుడు ఆలోచిస్తుంది పార్వతీమాత. ఆలోచించి ఏం చేస్తదంటే ఫిజికల్ బాడీ కాకుండా ఆత్మ స్వరూపులు కాబట్టి పార్వతీమాత యొక్క ఆత్మ స్వరూపాన్ని, అలాగే శివుడు ఫిజికల్‌గా అక్కడున్న ఆయన యొక్క ఆత్మ స్వరూపాన్ని రెండిటిని కేంద్రీకృతం ఒక చోట చేసి తల్లి, ఆ యొక్క ఎనర్జీతో వచ్చిన ఒక బాబుని తయారు చేస్తది. ఆయనే మణికంఠ స్వామి. ఒకళ్ళు మణికంఠ స్వామి అని చెప్తారు కొన్ని ఇతిహాసాల్లో. కొన్ని ఇతిహాసాల్లోనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తారనమాట. అదేంటనేది ఆ టైంని బట్టి మనం సెర్టైన్ టైంని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ టైంని బట్టి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది అలానే మణికంఠ స్వామికి కూడా వాడతారు. అలా ఓకే. ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవించడం జరిగిందనమాట. సుబ్రహ్మణ్య స్వామి వెళ్లి తారకాసురుడిని వధించినప్పుడు ఆయన గుండెల మీద ధరించిన ఈ ఆత్మలింగం ఏదైతే ఉందో అది 5 ముక్కలుగా ఖండించడం. అదే ముక్కలవ్వడం. ఆ 5 ముక్కలు 5 ప్లేసుల్లో జల్లినట్టుగా పడటం. అలా జల్లినట్టుగా పడిన ప్లేసుల్లో ఒక ముక్క పడిన ప్లేసే ఈ ద్రాక్షారామం అన్నమాట. చూడండి. అంటే స్వయాన శివుని యొక్క ఆత్మలింగంలోని భాగం చిన్న భాగమొచ్చి ఈ ప్లేస్‌లో పడిన ప్లేస్ అది. ఇది ఒక కథ. అలానే ఈ దక్ష ప్రజాపతి మరి కొన్ని రోజులు నివసించిన ప్లేస్ అని కూడా అనుకున్నాం కదండీ! ఈ దక్ష ప్రజాపతి కొన్ని రోజులు ఈ ద్రాక్షారామ టెంపుల్‌లో నివసించినప్పుడు దక్షుడు ఏం చేశాడు? అందరికీ తెలిసిన కథే ఇది. ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. తలపెట్టి ఇంటి అల్లుడిని, కూతురిని పిలవడం మానేస్తాడు. ఎందుకంటే శివుడంటే ఆయనకి నచ్చదు. కేవలం ఒకే ఒక రీజన్. శ్మశానంలో ఉంటాడు. బూడిద రాసుకుంటాడు. ఆ! శ్మశాన వాటికి నాకు నచ్చడు. అని ఒకే ఒక్క రీజన్ వల్ల శివుడిని తను ఇష్టపడ్డు. ఇష్టపడకపోవడం వల్ల కూతురిని కూడా పిలవడం మానేస్తాడు. కానీ ఆడవాళ్ళకున్న వీక్‌నెస్ ఏంటి? పుట్టింటికి పిలిచినా, పిలవకపోయినా పరిగెత్తుకుంటూ పోవడమే. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న ఆళ్ళు నన్ను పిలవవలసిన పనేముంది? నాకు సొంత పుట్టిల్లే కదా! ఆళ్ళు నన్ను పిలిస్తే ఏంటి? పిలవకపోతే ఏంటి? అనుకుంటే పిలవాలేంటి? ఎళ్ళిపోతాం అనుకుంటాం. కదా! అలానే సేమ్ జరిగింది. వెళ్ళింది. శివుడిని అడిగింది. శివయ్య ఏమంటారు? పిలవని పేరంటానికి పుట్టిల్లయినా సరే వెళ్ళకూడదు. వద్దు అంటారు. అబ్బాయి లేదు పుట్టిల్లయితే పిలవక్కర్లేదు మనవోళ్ళళ్ళు అది ఇది అని చెప్పి వెళ్తది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అక్కడ తినని అవమానిస్తే ఎంతో తట్టుకుంటుంది గానీ, తన భర్తను అవమానిస్తే తిను తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక తన లోపలున్న అగ్నితత్వం మనందరికీ లోపల అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం మన ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది కదండీ! అది స్పిరిచువల్‌గా మనం ఎక్కువ అంటే ఈ అమ్మవార్లు లేకపోతే ఈ దైవ స్వరూపాలకి వాళ్ళ యొక్క శక్తి వల్ల అదేమవుతుందంటే ఇంకెక్కువుంటుంది. తనలో ఉన్న అగ్నితత్వాన్ని తాను రాచేసుకొని తనేం చేస్తుందంటే అక్కడికక్కడ ఆత్మాహుతి చేసేసుకుంటుందనమాట. ఇది అందరికీ తెలిసిన కథే. కదా! ఆత్మాహుతి చేసుకోగానే కైలాసంలో ఉన్న శివుడికి విషయం తెలుస్తుంది. ఏం చేయాలో అర్థం కాక దక్షుడి మీద కోపంతో తన జటాజుటంలోంచి ఒక జటాజుటాన్ని ఇసరడం జరుగుతుంది. జరిగిన వెంటనే ఏమవుతుంది? కాల భైరవుడు ఆ జటాజూటంలోంచి ఉద్భవించుతాడు. ఉద్భవించి అక్కడ యజ్ఞం ఏదైతే జరిగిందో ఆ యజ్ఞ స్థలానికి వెళ్లి అందరిని హతమార్చడం మొదలుపెట్టేస్తాడు. అదంతా ఏంటంటే శివుని యొక్క పత్ని వియోగంతో వచ్చిన క్రోధాగ్ని అన్నమాట. ఎంతో భైరవుడు ఇంకా మహా వీరత్వంతో అందరిని వధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అందరిని వధించేసిన తర్వాత పా పార్వతీమాత యొక్క
ఆ దేహం పడిపోయి ఉన్న దేహం దగ్గరకొచ్చి దాన్ని చూస్తూ ప్రళయ తాండవం చేసేస్తూ ఉంటుంటే, అయ్యబాబోయ్! ఇలా ఉంటే మొత్తము ఈ లోకానికే ప్రమాదం అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, తన లోకంలోంచి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు. ఎందుకు అంటే, ఆ శరీరాన్ని ఖండించకపోతే, ఆ శరీరం అలాగే ఉంటే శివుడిని పట్టుకోవడం చాలా కష్టము. ఆయన్ని ఆపడం కష్టం. ఎందుకంటే, అన్ని లోకాలకి ఆయన తండ్రి. ఆయన యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఒక్క రకంగా ఉంటుంది. ఆ శక్తిని పోనీ ఆపడానికి అక్కడ పార్వతీమాత లేదు. దీన్ని ఏం చేయాలో అర్థం కాక విష్ణుమూర్తి తన యొక్క విష్ణు చక్రాన్ని ఖండించడానికి పంపించగానే 10, 18 ముక్కలవుతుందనమాట. ఆమె యొక్క శరీరము, పార్వతీమాత యొక్క శరీరము 18 ఖండాలుగా విభజించడం జరుగుతుంది. ఆ 18 ఖండాలు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క విధంగా పడినియనమాట. అవే మనకి అష్టాదశ శక్తి పీఠాలు. ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠమే ఈ ద్రాక్షారామ యొక్క శక్తి పీఠము. అంటే అమ్మవారిది ఇక్కడ ఇతిహాసాల ప్రకారం అమ్మవారి మెడ యొక్క భాగం ఇక్కడ పడింది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు మాణిక్యాంబ అమ్మవారన్నమాట. చాలా అద్భుతమైన క్షేత్రము. ఇదే క్షేత్రాన్ని అప్పటి ఇతిహాసాల ప్రకారం ఆహ్, ఆహ్, టెంపుల్ కట్టడము, చూడండి, ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క అమ్మవారి ఎక్కడైతే ఆ యొక్క మాంసపు ముద్ద పడిందో అక్కడ ఆలయాన్ని నిర్మించడము, అమ్మవారిని ప్రతిష్ఠించడం, పూజించడం జరిగింది. కానీ మనకి జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ డివోషనల్ పరంగా ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ప్రత్యేకంగా ఆంధ్రాలో కొన్ని ఋషులతో పర్యటించిన రోజులున్నాయి. అది ఏదో దీక్షలా తీసుకొని కొన్ని కొన్ని క్షేత్రాల్లో చాలా విశిష్టమైన శక్తి ఉంది. ఆ శక్తిని నేను స్వయాన చూడాలి అని ఆయన నిర్ణయించుకుని ఆయన శిష్యులతో పాదయాత్ర కింద చేశారనమాట. అలా చేసిన ద్రాక్షారామాలయము, అలాగే పంచరామాలు, అలాగే శక్తిపీఠాలు అనుకున్నాం కదా! ఇవన్నిటిని ఆయన వీక్షించినప్పుడు అక్కడున్న శక్తిని ఆయన ఎలా ఆ ప్లేస్‌లో నిక్షిప్తం చేయాలని ఆలోచించి ఆయన ఏం చేశారంటే, ఆయన నిర్మించిందే ఈ శ్రీచక్రాలంటండి. అసలు చూడండి. ఆ పడిన ప్లేస్‌లో పూర్వీకులు ఏం చేశారంటే జస్ట్ టెంపుల్ కింద నిర్మించేసి వదిలేసారు. కానీ ఈయనకి స్పిరిచ్యువల్, డివోషనల్ పరంగా ఒక శక్తి ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో ఆయన ఏం చేశారంటే శ్రీచక్రానికి అమోఘమైన శక్తి ఉంది కదండీ! ఆ అమ్మవారి యొక్క పడిన ప్లేస్‌లో ఈయన ఏం చేశారంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలన్నింటిలో అంటే 18 శక్తి పీఠాల్లోని కూడా ఈయన ఒకసారి విజిట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ మరింత అంటే నిరంతరము శ్రీచక్రం ద్వారా అక్కడి నుంచి కొన్ని పాజిటివ్ శక్తులు ప్రవహిస్తూనే ఉండేలా చేశారనమాట. అలా ఆయన శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఈ భీమేశ్వర స్వామి ఎక్కడైతే అమ్మవారు తను స్వ ఇష్టంతో తన లోపలున్న అగ్నిశక్తితో తను ఆత్మాహుతి చేసుకున్నారో, ఆ ప్లేస్‌లోనే ఈ భీమేశ్వర స్వామి స్వయంగా వెలసాడని చెప్పడం కూడా ఈ ద్రాక్షారామ టెంపుల్ చరిత్రలో ఉన్నది. ఆయన ఈ లింగం ఉన్నది చూసారా? ఆ లింగం ఉన్న ప్లేస్‌లోనే అమ్మవారు ఆత్మాహుతి చేసుకుందంట. ఈ లింగం చాలా వెరైటీగా ఉంటదండి. కిందుంటది లింగం, పైనుంటారు స్వామివారు. 14 అడుగులన్నమాట. 14 అడుగులు అంటే ఏం జరిగిందంటే అక్కడ, అంటే స్వయాన స్వామివారు రావటము, అలాగే అక్కడ ఆత్మాహుతి అమ్మవారు జరపడము, ఈ శక్తి. మరి ఈ 2 శక్తులు కాకుండా శివుడు ఏం చేశారు కాలభైరవుడిని సృష్టించారు కదా! ఈ కాలభైరవ శక్తి ఈ అన్నింటితో ముడిపడిపోయిన లింగం కాబట్టి అదంత పెద్దగా ఉద్భవించేసిందని చెప్పడం కూడా అక్కడున్న స్థల పురాణం ప్రకారం చెప్తూ ఉంటారనమాట. చాలా బావుంటది. స్వామివారిని పాదాలు చూడాలంటే కిందకి ఒక స్టెప్ మెట్లు దిగి వెళ్ళాలి. చిన్నగా ఉంటుంది. పైన మాత్రం స్వామివారి తలస్థానం పైనుంటదనమాట. ఓన్లీ ఆ లింగం పైనున్న ప్లేస్ ఇలా మనం రుబ్బుకునే పైనుంటది చూసారా? అదొక్కటి 14 అడుగులుంటదనమాట హైట్. ఇదివరకు ఆ లోపలంతా తిరిగినప్పుడు ఇదివరకైతే ఆ గోడలు చాలా సన్నగా ఉంటాయండి. లోపలికెళ్ళే టెంపుల్ గోడలు కూడా చాలా భలే ఉంటాయి. ఏంటో అంటే పూర్వము ఈ రాజుల వాళ్ళు కట్టించిన టెంపుల్ కాబట్టి భలే ఉంటది. చీకట్లో వెతుక్కుంటూ వెళ్ళడం కష్టం కాబట్టి, ఈ గోడలకి ఏంటంటే ఈ సైడ్ గోడలకి ఈ వజ్రాలు, మాణిక్యాలతో మిలుకు మిలుకుమంటాయి కదా! ఆ వెలుగులో వెళ్ళే విధంగా గోడలకి అవి అంటించారంట. ఇప్పుడు వాటిని ఏం చేశారంటే, మరి అప్పట్లోనే చేశారో తెలీదు. సిమెంట్‌తో
కప్పేశారు. కానీ బయటికి మాత్రం అవి బొడిపిల్లా కనిపిస్తాయి. గోడకి ఇలా నడుస్తుంటూ వెళ్తుంటే మనకు ఆ బొడిపిలు కనిపిస్తాయన్నమాట. అవి అందులో ఉన్నాయో లేదో మనకి తెలీదు. కానీ పైకైతే మనకు తెలుస్తాయి. అసలు ఈ క్షేత్రం గురించి ప్రత్యేకంగా 1, 2 అని చెప్పేదే లేదండి. చాలా ఉన్నాయి. కాశీలో స్వా శివయ్యకి ఒక భక్తుడు పేరు రావట్లేదు నాకు. ఎంతో అద్భుతంగా సేవ చేస్తూ ఉంటుంటే శివుడు ఏదో పరీక్ష పెడితే శివుడే స్వయాన ఆ భక్తుడిని "వెళ్ళిపో నువ్విక్కడి నుంచి ఉండొద్దు. నువ్వు కాశీలో ఉండడం కరెక్ట్ కాదు. నేను నిషిద్ధిస్తున్నానని" శివుడు శపిస్తే, "స్వామి నువ్వు పరీక్ష పెట్టావని నాకు తెలీదు. నేను ఇలా నువ్వే వచ్చి నన్నిలా అడిగావని తెలీదు. అందుకే నిన్ను వెళ్ళిపోమని అన్నాను. నన్ను పంపించొద్దు. నేను నీ సేవలోనే ఉంటానని" బతిమలాడుకుంటుంటే అమ్మవారు పార్వతీమాత వచ్చంట ఇలా చెప్తుందంట. "నువ్వు ఇక్కడి నుంచి పంపేస్తున్నారు స్వామివారని నువ్వు బాధపడొద్దు. నువ్వు ద్రాక్షారామ అనే క్షేత్రం ఉంది. అది దక్షిణ కాశీగా పేరు కాంచింది. నువ్వు అక్కడికెళ్ళి నీ స్వామివారిని సేవ చేసుకో. ఇక్కడ కాశీలో అయితే ఏ విధంగా స్వామివారు తన యొక్క శక్తిని నిక్షిప్తం చేసి ఉన్నారో, అదే శక్తి అదే విధంగా ద్రాక్షారామ క్షేత్రంలో కూడా నిక్షిప్తమై ఉన్నది. నువ్వు అక్కడికెళ్ళి నీ సేవని చేసుకో" అని చెప్పడం స్వయాన అమ్మవారే ఆ భక్తుడికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ భక్తుడు ఇక్కడికొచ్చి తన సేవని చేసుకోవడం కూడా జరిగిందనమాట. ఇందులో చాలా ఈ టెంపుల్‌లో ఎన్నో అద్భుతాలుంటాయండి. స్వయాన పత్రి సారు ఈ టెంపుల్ యొక్క విశిష్టతని, టెంపుల్ యొక్క క్షేత్రాలు అంటే ఈ టెంపుల్‌కి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. సార్ పెట్టిన పేరేంటంటే ధ్యాన భీమకాండ. అసలు మామూలుగా ధ్యాన అనేది పక్కన పెడితే, మన పత్రి సార్ చూడక ముందు దీన్ని పక్కన పెడితే, భీమకాండ అని పేరుందనమాట. అసలు ఈ భీమకాండ ఏంటి? ఇది ఎలా వచ్చింది? అని సార్ దీన్ని విక్షిప్తం చేస్తే, ఆయన బుక్స్ ఎక్కువ చదువుతారు కదా! ఎక్కువ చదివినప్పుడు ఆయనకొచ్చిన అసల ఆ స్థల పురాణము, ఇక్కడ ఈ క్షేత్రానికి ఇంత శక్తి ఉన్నాదా అని ఆయనకు అర్థమైన తర్వాత, అక్కడున్న పీఎస్ఎస్ఎం వాళ్ళందరిని పిలిచి పిరమిడ్ మాస్టర్‌ని ఇక్కడ ధ్యాన భీమకాండ జరగాలని చెప్పారు. అసలదంతా ఎందుకు చెప్పారు సార్ అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భీమేశ్వర శక్తి, భీమేశ్వర ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయానికి చుట్టూ కూడా 108 ఆలయాలున్నాయంటండి. అవి కూడా స్వయంగా వెలిసిన శివలింగాలు. చుట్టుపక్కలనమాట. అంటే ఒక 30 కేఎం, 60 కేఎం, 40 కేఎం అలా అక్కడక్కడక్కడక్కడక్కడ 108 క్షేత్రాలు దీన్ని మధ్యలో పెట్టుకొని, ద్రాక్షారామ ఆలయాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ ఉన్నాయంట. అందుకే ఈ ద్రాక్షారామానికి భీమకాండ అంటే మధ్యలో ఉన్నది కాబట్టి, భీమకాండ అనే నేమ్ కూడా దీనికి రావడం జరిగింది. మళ్ళీ ఈ 108 క్షేత్రాలే కాకుండా, ఈ 108ని కొంచెం కుదించుకొని దగ్గరికి తీసుకొస్తే 24 క్షేత్రాలు ప్రత్యేకంగా ఉండడం జరిగింది. ఈ 24 క్షేత్రాలు ఏంటనుకుంటున్నారు? అంటే ఈ 108లోని 24 పక్కకు తీస్తే, ఈ 24 ఏంటంటే మనకు తెలుసు కదా! 12 రాసులు, 24 నక్షత్రాలు. ఒక్కొక్క రాశి వారు, ఒక్కొక్క నక్షత్రం వారు పలానా, పలానా చేస్తే ఇలా ఉంటది అనే విధంగా ఉంది కదా! ఆ రోజుల్లో ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు, ఏ శివాలయానికి వెళ్లి ఆయన్ని పూజిస్తే, ఆయన్ని అర్చిస్తే ఆళ్ళకున్న కొన్ని దోషాలు తొలగుతాయనే విధంగా కూడా శివుడు అక్కడ ఆవిర్భవించడం జరిగిందంట. ఇదంతా కూడా పత్రి సార్ చూసి, ఇది ఎంత అద్భుతమైన క్షేత్రమో తెలీదు. అద్భుతమైన క్షేత్రం ఇది. దీని చుట్టూ ఇన్నిన్నున్నాయి. ఇంతింత ఏర్పడింది. సో, ఇక్కడ మనము ధ్యాన భీమకాండ చెయ్యాలి అని ద్రాక్షారామ పీఎస్ఎస్ఎం వాళ్ళకి సార్ స్వయాన చెప్పటము, ఈ పేరు ధ్యాన భీమకాండ అని పేరు స్వయాన సారే పెట్టడము, పెట్టిన తర్వాత కూడా అక్కడ ఏం చేయాలో కూడా సారే చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవ్రీ మండే శివాలయం అంటేనే మనకు మండే కదండీ! సోమవారం విశిష్టత. అందులోనూ కార్తీక మాసంలో సోమవారం అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. ఖాళీయే ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి టైంని మీరు వినియోగించుకుని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్షేత్రంలోని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వెళ్ళి, అక్కడికి డివోషనల్ పరంగా దండం పెట్టుకోవడానికి కావచ్చు, తన కోరికల్ని దేవుడికి అడగడానికి కావచ్చు, తన బాధను మర్చిపోవడానికి కావచ్చు, చాలా మంది పీపుల్ వాళ్ళని దర్శనం చేసేసుకొని బయటకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి ధ్యానం చెప్పండి. ధ్యానం విశిష్టత చెప్పండి. పిరమిడ్ శక్తి గురించి చెప్పండి. శాకాహారులుగా మారమని చెప్పండి. అలాగే భోజనాలు కూడా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగిందనమాట. ఈ వర్క్‌ని ద్రాక్షారామ పీఎస్ఎస్ఎం వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇప్పటికీ కూడా ఈ వర్క్‌ని చేస్తున్నారు.
మనకి సార్ చెప్తే ఒక రకమైన శక్తి వచ్చేస్తది కదండీ! చేసేయాలని. ఆ శక్తితో వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఈవెన్ ఇప్పటికి కూడా ఉత్తి కార్తీక మాసమే కాదు. ప్రతి సోమవారం కూడా వాళ్ళక్కడికి వెళ్ళడము, టెంపుల్‌కొచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చెప్పటము, ధ్యానం యొక్క విశిష్టతను చెప్పటము, శాకాహారులుగా మారితే ఏం జరుగుతుంది? శాకాహారం యొక్క విశిష్టత ఏంటి? మాంసాహారాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? హింసని ఎందుకు మనం విడిచిపెట్టాలి? ఇదంతా చెప్పి అక్కడ ధ్యాన భీమకాండలో భాగంగా అద్భుతమైన ధ్యాన ప్రచారం జరుగుతుందనమాట. సార్ జస్ట్ ఒక విత్తనం వేసి మనల్ని వదిలేశారు. మనం దాన్ని కొంచెంగా మనం మొలకెత్తిస్తున్నాం. అంత అద్భుతమైన క్షేత్రం అసలు ఈ క్షేత్రం. చాలా ఉంటాయండి టెంపుల్‌లో ఒక మండపం ఉంటది. ఒక పక్కకేమో 8 లింగాలుంటాయన్నమాట. వాయులింగం, అగ్నిలింగం, జ్వలలింగం ఇలాగా లింగాలుంటాయి. ఆట్లి వెనకాలే కాలభైరవుడు జస్ట్ ఎలా ఉంటది మనకిలా గొచ్చులా ఉంటది కదా! ఆ గొచ్చు మీద ఇలా లింగాలుండిపోతాయన్నమాట. కిందదుండదు. కాణిపట్టం కిందదుండదు. పైన ఓన్లీ లింగాలే ఉంటాయి. అలా స్తంభాల్లా నిలబెట్టినట్టు. ఈ వెనక్కి కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి, కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉండడము. అలాగే ఒక పక్కన కోనేరు, పెద్ద కోనేరనమాట. అది చూస్తేనే మనకి ఒక రాంటి ఫీలొస్తది. చాలా బావుంటది. ఆ కోనేరు నుంచి జస్ట్ బయటకొస్తుంటే ఎన్నో వందల సంవత్సరాల నాటి పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు మొదట్లో కూడా స్వయంగా వెలిసిన శివలింగం ఉంటది. ఆ శివలింగం కింద నంది చాలా బావుంటదనమాట. మళ్ళా రావి చెట్టు చుట్టూ కూడా స్వయంగా వెలిసిన ఈ నాగదేవత ముద్రలుంటాయి చూసారా? ఇలా 2 బంధాల కింద ఇలా ఉంటాయి కదా! మనం టెంపుల్స్‌లో చూస్తాం. అలాంటివి ఆ రావి చెట్టు చుట్టూ కూడా ఆ నాగదేవతలుండడము. అలాగే ఇక్కడ హనుమంతుడు కూడా చాలా ఫేమస్ అనమాట. ఆ హనుమంతుడని కూడా ఎవరికీ తెలీదది. ఆయనకి పంచముఖ అంటే 5 ముఖాలుంటాయి. ఇక్కడ కొప్పేసుకొని ఉంటారు ఆంజనేయ స్వామి. ఈ పైన ముడి కింద ఉంటారనమాట. ముడి కిందుండి జస్ట్ ఇక్కడ కీ పార్టే కనిపిస్తదాయనది. ఆ ప్రాంగణంలో ఒక చోట ఒక గడ్డిలో ఆయన ఇలా పైకి నుంచునుంటారు. చాలా విశిష్టత కలిగిన ప్లేస్ అనమాట. మనము ఇప్పుడు ఈ ఈ అంటే మనకి ఛానల్ వాళ్ళు ఈ సరిత గారు లేకపోతే ఇలాంటి వాళ్ళందరి ద్వారా ఇలాంటి టెంపుల్స్ యొక్క విశిష్టతను మనం తెలియచేసుకున్న తర్వాత, మనం ఏం చేయాలంటే ఆ టెంపుల్‌కి వెళ్లి ఆ యొక్క ఎనర్జీస్‌ని మనం ఏ విధంగా పొందాలనేది మనం ఆలోచించాలి మాస్టర్స్. ఇప్పుడు అంటే చూడండి ఫస్ట్‌లోనే చెప్పారు మనకావిడ. 30 రోజులు 30 మంది మాస్టర్స్‌తో టెంపుల్ అంటే ఎక్కడెక్కడ ఎలాంటి ఇలాంటి పంచరామ టెంపుల్స్ గాని, ద్వాదశ జ్యోతిర్లింగాలు గాని, పంచభూత లింగాలు గాని ఇలా చాలా ఉన్నాయి. స్వయంగా వెలిసిన లింగాలు. వాటి యొక్క విశిష్టతను మనందరం తెలియచేసుకుంటున్నాము అంటే, మనందరికి గుర్తు రావాల్సిన విషయం ఏంటి? ఆ టెంపుల్స్ దగ్గర మన వర్క్ ఏదో ఉంది. లేదంటే ఆ టెంపుల్స్ దగ్గరికెళ్లి మనం ఏదో చేయాల్సిందుంది. లేదా మనం అక్కడి నుంచి పౌర్ణమి ధ్యానం కానీ, అమావాస్య ధ్యానం కానీ ఇలాంటివేదో చేయాల్సి ఉంది. ఆ టెంపుల్స్ యొక్క శక్తిని మనం తీసుకోవాల్సి ఉంది. ఒకే చోట ఇప్పుడు ద్రాక్షారామే చూడండి. ఒకే చోట స్వామివారు స్వయంగా వెలిచారు. అమ్మవారు స్వయంగా వెలిసారు. అదే విధంగా ఆది శంకరాచార్యుల వారు స్వయంగా నిక్షిప్తం చేసిన శ్రీచక్రం ఉంది. అలానే దక్షుడు అక్కడ స్వయంగా ఒక పెద్ద యాగాన్ని తలపెట్టిన ప్లేసు. ఎంత విశిష్టత కలిగిన చోటో చూడండి ఆ చోటసలు. అలాంటి చోటుకి మనం వెళ్తే అసలు ఎంత అద్భుతంగా మనం తయారవుతామో, ఎంత అద్భుతమైన నిజంగా ధ్యానం అక్కడ కూర్చొని ఒక గంట చేస్తే మనకి ఎంత శక్తొస్తది? అద్భుతమైన శక్తిని మనం కూడగట్టుకుంటాం. మనం అక్కడ జస్ట్ కూర్చొని వస్తున్నామో మనల్ని చూసి చాలా మంది ఈవిడ ఎందుకిక్కడ ఏదో చేస్తున్నారు అని మనల్ని అడిగేవాళ్ళు కూడా చాలా మందుంటారు. నిజంగా. అప్పుడు మనం వాళ్ళకి ధ్యానాన్ని చేర్చిన వాళ్ళమవుతాము. అలాగే మన శక్తిని మనం తీసుకున్న వాళ్ళం కూడా అవుతాం కదండీ! అందుకని ఇటువంటి క్లాసులు మనం తీసుకున్నప్పుడు ఆయా యొక్క క్షేత్రాల యొక్క శక్తిని, ఆ యొక్క స్థల పురాణాన్ని తెలుసుకున్న తర్వాత, మనం ఒక్కసారన్నా దానిని మన కళ్ళతో మన ఫిజికల్ బాడీగా వీక్షించడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది చూసి దాని యొక్క శక్తిని మనం ఫీల్ అవ్వితే, దాని నుంచి కూడా మనం ఎంతో శక్తిని తీసుకుంటాం. అప్పుడు మనం ఇంకా స్పిరిచ్యువల్ వర్క్స్ చేయటానికి మనకు కావాల్సిన విశ్వశక్తి మన లోపలికి వస్తది. ఖచ్చితంగా వస్తది. అసలు సార్ ఇది చూసి ఆ క్షేత్ర పురాణం చూసి ఇక్కడ ధ్యాన భీమకాండ జరగాలని చెప్పడం చాలా చిన్న విషయం అనుకుని వాళ్ళు ఊ అని ఊగిపోయారు. తీరా చూస్తే 108 శివాలయాల్లో ధ్యాన భీమకాండ జరగాలంటే ఎంత వరకు చేయాలో చూడండి. ఈళ్ళు ఇక్కడ చేసేస్తున్నారు. ద్రాక్షారామం వాళ్ళైతే ఇక్కడ చేసేస్తున్నారు. మరి 108 మిగతా 107 శివాలయాల సంగతేంటి? అక్కడ మాస్టర్స్ సంగతేంటి? ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేశారంటే, ధ్యాన భీమకాండ అని చెప్పి ఒక పాంప్లెట్‌ని రిలీజ్ చేసి,
ఈ 108 శివాలయాలు, అలాగే 24 శివాలయాలు గురించి అక్కడ నిక్షిప్తం చేసి, ఆ శక్తి ఏంటనేది చెప్పి, ఇక్కడ ధ్యానం చెయ్యాలి మన పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడిక్కడ ఇలా చెయ్యాలని అక్కడ ఈళ్ళొక ప్రాజెక్ట్ ఓపెన్ చేశారనమాట. సార్ చెప్పిన తర్వాత. ఆ ప్రాజెక్ట్ వరకు ఈవెన్ ఇప్పటికి కూడా జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే మన సొసైటీకి PSSMకి కొనసాగుతూనే ఉంటుంది. దానికి అంతము, ఆది లేదు. ఎప్పటినుంచో మొదలయ్యింది. అలా కొనసాగుతూనే ఉంటుందింకది. అంతే కదండీ! మనం నిద్రపోయినా మనల్ని మన సార్ నిద్రపోనివ్వరు. మన వర్క్ అదే. ఏం చేయటానికొచ్చామో అది చేస్తూ ఉండడమే మన పని. కదా! అలానే ఇప్పుడు మనకి ఈ ధ్యాన భీమకాండలో భాగంగా ఈ 108 శివాలయాలు కూడా ఈ వర్క్ ఇలా జరుగుతూ ఉంటుందనమాట. మనము నిజంగా అసల సరిత గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఈ 108 ఈ 30 రోజులు ఈ విశిష్టతను తెలియజేసుకోవడం అదంతా కూడా చిన్న లాజిక్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. క్లాస్ వినేస్తున్నాము కదా! పక్కన పెట్టేస్తున్నామా కదా! కాదు. అసలు ఈ సబ్జెక్ట్ మన దగ్గరికి ఎందుకొచ్చింది? దేనికోసం వచ్చింది? ఏదైనా నేర్పడానికొచ్చిందా? దేనికొచ్చింది? మనల్ని ఏమన్నా అక్కడికెళ్లి శక్తిని తీసుకోమని చెప్పడానికొచ్చిందా? ప్రతి పాయింట్ మనము ఎరుకతో, అవేర్‌నెస్‌తో ఉంటాం కదండీ! దేనికి ఏదన్నా మన దగ్గరికి వచ్చింది అంటే, అది దేనికోసం వస్తుంది? ఎందుకోసం వస్తుందనేది మనం ఆలోచిస్తాం కదా! ఆలోచించినప్పుడు అసలు ఈ సబ్జెక్ట్ అంతా మనం ఎందుకు తీసుకుంటున్నాము? దేనికోసం తీసుకుంటున్నాం? మనం అక్కడికి వెళ్ళాలా? లేకపోతే ఇక్కడుండే మనం అక్కడికి సంబంధించిన వర్క్ ఏమైనా చెయ్యాలా? అసలు ఏంటి అనేది కూడా మనం అందరం ఆలోచించవలసిన పని మనకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడైతే మాత్రం భీమేశ్వర ఆలయంలో జరిగే వర్క్ అయితే మాత్రం అద్భుతంగా జరుగుతుంది. కానీ చూడని వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి చూసి ఆ ఎనర్జీస్‌ని మొత్తం అందరూ తీసుకోవాలి. చాలా చాలా అద్భుతమైన క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడే కొన్ని కొన్ని 10 కేఎమ్, 12 కేఎమ్ దూరంలో కూడా నేను ఇందాక చెప్పిన 108 శివాలయాలు చెప్పాను చూసారా? దగ్గరలో కూడా ఉన్నాయి స్వయంగా వెలిసినవి. ఆటిలి యొక్క ఆహ్, స్టోరీస్ వేరు. మళ్ళీ ఆటిలి యొక్క విశిష్టత వేరు. కానీ మెయిన్ ఈ ద్రాక్షారామ. ఇది మధ్యలో ఈ 108 శివాలయాలకి మధ్యగా ఉన్నదనమాట. అంత అద్భుతమైన క్షేత్రం గురించి మనం ఈరోజు తెలియచేసుకున్నాము. అలాగే ఇప్పుడు అసల ఈ 12వ శక్తిపీఠమైనటువంటి అమ్మవారు ఇసలి మాణిక్యాంబ అమ్మవారికి ఇక్కడ ఉండడము. ఈవిడకి నిత్యము కూడా పూజలు జరుగుతూనే ఉంటాయంటండి. ఏదో అంటే ప్రత్యేకంగా దసరాలో అమ్మవార్ల పూజలు మనం చెప్పక్కర్లేదు. అలానే మళ్ళీ కార్తీక మాసంలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ అమ్మవారు ఏంటంటేనంట అన్నపూర్ణ దేవిగా కూడా ఎక్కువ ప్రసిద్ధి చెందారంటండి. ఎందుకు అంటే మనకు తెలుసు కదా! భిక్షాటనకొస్తే శివుడుని ఆహ్, వద్దు అంటుంటే ఎవరు ఇవ్వకపోతుంటే అమ్మవారే స్వయాన అన్నపూర్ణ రూపంలో వచ్చి శివయ్యకి భిక్షాటన అన్నం పెట్టడం జరుగుతుంది. అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ యొక్క విశిష్టత కూడా ఈ టెంపుల్‌కి ముడిపడి ఉందన్నమాట. చుట్టూ కూడా గణపతులుంటారు. ఈ టెంపుల్‌లో 5 గణపతులుంటారు. ఒకళ్ళు నాట్యం చేస్తున్న గణపతి, ఒకళ్ళు జస్ట్ ఇలా ముద్రలో ఉన్న గణపతి, అలా 5 వేరు వేరు గణపతులనమాట. 5 కూడా ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయి. 5 గణపతులు. ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఒకటుంటుంది. కొంచెం లోపలికెళ్ళాక ఒకటుంటుంది. అలా 5 గణపతులుండడం. ఇవన్నీ కూడా అన్నీ స్వయంభూనే. ఏది ఎవ్వరు ప్రతిష్ఠించింది కాదు. అసలు మానవుడు కూడా ప్రతిష్ఠించింది కాదు. ఆ స్థల పురాణం ప్రకారం చెప్పాలి అంటే, ఆ టెంపుల్ ఏంటంటే ఒక నైట్ ఏర్పడిపోయిందంటండి. ఈ రోజు లేదు. రేపు పొద్దున్న లేచేసరికి టెంపుల్ నైట్ ఏర్పడిపోయిందంట. వెలుగొచ్చేస్తుంది అనిపించుకొని అప్పట్లో మరి మన పూర్వీకులేంటి కోడిలా కుయగానే లేచేసేవారు కదా! జస్ట్ 4:30 అలా. అలా వెలుగొచ్చేస్తుంది అనిపించుకొని జస్ట్ ఒక గోడ మూలన పైన జస్ట్ ఒక చిన్న లైన్ వేయలేదు. ఎందుకంటే వెలుగొచ్చేస్తుందంట. మనుషులొచ్చేస్తున్నారని చెప్పి ఆ లైన్ వేయలేదంట. వేయకుండా దేవతలు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆ ఒక్క లైన్‌ని ఈ మనుషులు అయ్యబాబోయ్! ఇక్కడేదో జరిగింది. దేవతలు నిర్మించారు. ఇది మరి ఈ కొంచెం లైను దేవతలు వదిలేసారు. మనం పూడ్చేద్దామని చెప్పి ఎన్ని సార్లు ప్రయత్నించారోనంటండి. ఆ పై గోడ పూడ్చడానికి. కట్టడం, పడిపోవడం. కట్టడం, పడిపోవడం. ఇదేనంట ఇంక. అది మళ్ళీ ఎంతుంటదనుకుంటున్నారు ఆ గోడ? ఎంత ఎత్తు ఉంటది పైకి. ఇప్పటికి కూడా చూపిస్తారది. ఆ గోడ ఎక్కడుందంటే దేవతలు నిర్మించి వెళ్ళిపోయారంట కదా! తెల్లారేసరికి మార్నింగ్ మళ్ళీ చూసేసరికి ఇక్కడ ఈ ముక్క నిర్మించలేదంట కదా! మనుషులు నిర్మించారని అక్కడ ఎవరినన్నా టెంపుల్‌లో ఎవరినన్నా అడిగిస్తే ఆ ప్లేస్ చూపిస్తారు. ఆ మూలకుంటుంది ఒక ప్లేస్ కార్నర్‌లో అన్నమాట. అది ఎన్ని సార్లు కట్టినా మనుషులు అది పడిపోతూనే ఉంది. ఇంక ఇది మన వల్ల అవ్వదని చెప్పి వదిలేసారన్నమాట.
అక్కడే కింద ఒక పెద్ద బావి అంతా కూడా మొత్తం ఒక నైట్ ఆ టెంపుల్ అంతా కూడా దేవతలు అంటే స్వయంగా ఆ శివ పరమాత్ముడే, అలాగే ఈ అమ్మ మాణిక్యమ్మ అయ్యా ఈ వీళ్ళిద్దరు స్వరూపాలు అక్కడికి వచ్చి ఇదంతా నిర్మించుకోవడం జరిగింది అనేది అక్కడ యొక్క స్థల పురాణం అనమాట. అసలు నిజంగా చూడండి మన గోడ మీద మనం కడితే నిలబడకపోవడం ఏంటి? అక్కడ అసలు ఏం జరుగుతుంది? కొన్ని కొన్ని శక్తులు సైంటిస్టులకి ఎవ్వరికీ అంతు చిక్కవు, అందవు గూడా. అది సార్ చెప్పినట్టు మనలో మనతో మనమే క్వెషన్ చేసుకుంటే మనకేమన్నా తెలుస్తుందేమో మనతో మనం ఉంటే. కొన్ని కొన్ని మనకి కొన్ని అంతు చిక్కని రహస్యాలుంటాయి అవివే. అయేంటో గూడా తెలీదు. ఆ టెంపుల్ మహా ఈ నందీశ్వరుడిని లేకపోతే ఈ తులసి ఇది చాలా అద్భుతమైన క్షేత్రం ఇది. మనమందరం కూడా ప్రత్యేకంగా సోమవారం వస్తే మాత్రం ఇంక మన పిరమిడ్ మాస్టర్స్ అక్కడ లోటే ఉండరు. ఎందుకంటే అక్కడ ధ్యాన పేమకాండ జరుగుతుంది అందరిని ప్రత్యేకంగా ధ్యానానికి ఒక పక్కకి తీసుకెళ్ళి పెద్ద టెంపుల్ కాబట్టి కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తారు. ధ్యానం చేపిచ్చి శాకాహారం గురించి చెప్తారు. ధ్యానం చేయమని చెప్తారు. చెప్పేసి మళ్ళీ పంపించరు. ధ్యానం ఏ విధంగా చేయాలి? పిరమిడ్ ఇలా చెప్తున్నాము అనేది మరి వాళ్ళకి తెలియాలి కదా! లేతే ఇంటికెళ్ళి మర్చిపోతారు. ఏం చేస్తాం? పాంప్లెట్ ఇస్తాం. ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం చేసే పద్ధతి, పిరమిడ్ శక్తి, శాకాహారంగా ఎందుకు మారాలి? అనేది ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి మెడిటేషన్ చేపించి పంపించడం జరుగుతుందనమాట. ప్రత్యేకంగా కార్తీక మాసం అనుకోండి ఆళ్ళేం చేస్తున్నారనుకుంటున్నారు అక్కడ ధ్యాన భీమకండలో భాగంగా మనకిప్పుడు ఇలాగా పిరమిడ్ టైప్ ఆఫ్ చిన్న చిన్న టెంట్‌లొస్తున్నాయి చూసారా? గమనించారో లేదో మీరు? బైక్‌లవి పెడుతున్నారు చూసారా? అడ్వర్‌టైజ్‌మెంట్‌కి రోడ్డు పక్కలవిని. అలాంటి టెంటుల్ని వాళ్ళు రెంట్‌కి అదే ఆర్డర్ చేసేసుకున్నారు. ఒక 4, 5 చేసేసుకొని వాటిని ఏం చేస్తున్నారంటే, ఆ టెంపుల్‌లో ఒక ప్రాంగణం ఒక చెట్టు కింద మంచిగా కూల్‌గా ఉండే ప్లేస్ చూసుకొని ఆ టెంట్లు వేసేస్తున్నారు. పిరమిడ్‌లా ఉంటాయని చెప్పి. ఆ టెంట్ల కింద 4, 5 చైర్స్ గాని, లేదంటే ఒక బరకాన్ గాని వాళ్ళు ఏర్పాటు చేసుకొని, దర్శనం చేసుకొని వచ్చి రివర్స్‌లో ఇలా వెళ్ళే వే ఉంటది కదా! ఆ వేకి పక్కన ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. ఆ వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, "అమ్మ ఒక 5 నిమిషాలు కూర్చుందురు గాని రండి" అని పిలిచి పక్కన కూర్చోబెట్టి, ధ్యానం చేపించి, విశిష్టత గురించి చెప్పి అంతే. ఆ పాంప్లెట్ ఇచ్చి హాయిగా పంపించడం. ఎంత జరుగుతుందో తెలీదు. నిజంగా చాలా జరుగుతుంది. మనమందరం కూడా ఇలాంటి శక్తి క్షేత్రాల్లో మనం చేయవలసిన పననమాట. ఎందుకంటే అక్కడికొచ్చే వాళ్ళందరూ కూడా దేవుడిని తెలుసుకోవాలి. ఈ ఒక్క పాయింట్‌తో వస్తారు కదండీ! దేవుడిని తెలుసుకోవాలి, దేవుడితో రీచ్ అవ్వాలి, నా కోరికలు దేవుడితో చెప్పుకోవాలి. ఇలాంటి ప్రాపంచిక ఆలోచనలతో అంటే దేవుడికి రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో వాళ్ళొస్తారు. దేవుడికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ముందు మనల్ని మనం రీచ్ అవ్వాలి. దేవుడిని రీచ్ అవ్వాలంటే. ఆ విషయం వాళ్ళకి తెలీదు. మనం చెప్తామనమాట. అందుకని దేవాలయాలే ధ్యానాలయాలు. సార్ చెప్పారు కదా మనకి. దేవాలయాలు మనం మార్చాలి ఈ విధంగా. దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చి, దేవుడి దగ్గరికొచ్చే వాళ్ళందరిని నిజమైన దేవుడు ఇక్కడున్నాడమ్మా పంపిస్తాం రండి అని చెప్పాలి. చెప్తే వస్తారనమాట. అప్పుడు ఆళ్ళు మన మార్గంలోకొచ్చి వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా సేవ చేయటం మొదలుపెడతారు. అందుకనే ఈ 30 రోజులు ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ వీక్షించేసి దయచేసి వదిలేయొద్దు. మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని, శాకాహారాన్ని తెలియచేసి, ఇలాంటి శక్తి క్షేత్రాల్లో అయితే మనకింకా శక్తి ఎక్కువగా నిక్షిప్తమై ఉంటది కాబట్టి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనం ఇలా తలపెట్టామనుకోండి, ఆ పని ఈజీగా అయిపోద్ది. కదా! అది ఇప్పుడు ఈవిడ ద్వారా మనకన్నీ తెలిసినియి కాబట్టి, ఆ క్షేత్రం దగ్గరికెళ్ళి ఏ పనులు చేయాలనేది మనం దృష్టి పెట్టి, దాని మీద మనం అందరం కూడా వర్క్ చేయాల్సి ఉంటదనమాట. వినేసి దయచేసి ఎవరు ఊరుకోవద్దు. ఓకేనా అండి? అది ద్రాక్షారామయ క్షేత్రం అంటే ఇంత అద్భుతమైన క్షేత్రం అన్నమాట. ఈ భీమకాండలో ముఖ్యమైన భాగంగా 12 రాసులని చెప్పాను కదండీ! 12 రాసుల్లోని ఒక్కొక్క రాశికి ఎన్ని నక్షత్రాలుంటాయండి? 3 లేదా 4 నక్షత్రాలుంటాయి. నక్షత్రమాల శివలింగాలని కూడా దీంట్లో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. చుట్టూ ఉన్న 108 లింగాల్లో నక్షత్రమాల లింగాలని కూడా ఉండడం జరిగింది. ఈ నక్షత్రమాల లింగాలకి యొక్క విశిష్టత, అలాగే ఈ 108 శివాలయాల యొక్క విశిష్టత ఇవన్నీ కూడా సార్ చూసారు. సార్ స్వయంగా ఇదంతా తెలుసుకున్నారు. అందుకనే ఈ ఈస్ట్ గోదావరికి సారొచ్చినప్పుడల్లా ఎక్కువగా ద్రాక్షారామ టెంపుల్‌కొచ్చేవారు. నేను ఫస్ట్ సార్‌ని కలిసింది కూడా ద్రాక్షారామ టెంపుల్‌లోనే. చిన్న పిల్లన్నప్పుడు సార్‌ని నేను కలిసాను అని. ఆ రోజు చూడాలింక ఆయన్ని బాబోయ్! వైట్ అండ్ వైట్ యేసుకొని ఒక
కింగ్‌లా ఉంటారు కదా! ఇంకా అంత హైటు. నేనేమో చిన్న పిల్లననమాట. ఒక 12 ఇయర్స్ ఉంటాయి. 12-13 ఇయర్స్ ఉంటాయనుకుంటా. అప్పుడు అత్త తీసుకెళ్ళింది. సారు టెంపుల్‌కొస్తున్నారంట ద్రాక్షారామ టెంపుల్‌కి నడు వెళ్లి కలుద్దామంటే, సారు రావడం ఏంటి? సారు సారు అంటుందేంటి అత్త మా మేనత్త డ్యాడీ వాళ్ళ చెల్లి. అంటుందేంటి, సరే వెళ్దాంలే అని వెళ్తే ఆయన్ని చూసి షాకయ్యాను నేనైతే. ఫస్ట్ టైమ్ షేక్ హ్యాండ్ అక్కడ తీసుకున్నాను. ఆ టెంపుల్‌లో చాలా నాకు చాలా గొప్ప అనుభవం ఉంది ఆ టెంపుల్‌కి నాకు. నాకు ఆధ్యాత్మికతని, ఆ గురువుని పరిచయం చేసింది నాకు ద్రాక్షారామ టెంపుల్ అండి. నేనందుకే చెప్తున్నా మీరందరూ ఈ ఛానెల్ ద్వారా తెలుసుకున్న టెంపుల్ యొక్క విశిష్టతని వినేసి వదిలేయొద్దు. ఆ టెంపుల్‌కి ఉన్న శక్తితో మనం ఎలాగో స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి, ఆ టెంపుల్ మనకేదో ఇవ్వడానికి అక్కడికి మనల్ని పిలుస్తుంది. మనం ఏదో చేయటానికి మనల్ని అక్కడికి పిలుస్తుంది. మీరందరూ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారో ఒక్కసారి మీరు మీ మెడిటేషన్‌లో కూర్చొని అడిగారనుకోండి, ఆన్సర్స్ మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి. అప్పుడు మీరక్కడికెళ్లి మీరు వర్క్ చేయటమో, లేపోతే అక్కడికెళ్లి మీరు స్పెండ్ చేయడమో మీకొక అద్భుతాన్ని ఆ టెంపుల్ మీకిస్తదనమాట. అది మీరు స్వయంగా మీరే తెలుసుకుంటారు. నాకు ద్రాక్షారామ టెంపుల్ నా లైఫ్‌లో ఒక మెమరబుల్ టెంపుల్. అందుకనే సరిత గారు నన్నడగగానే బాబోయ్! నేనే చెప్తానిది. నాకు దగ్గరలో ఉన్న టెంపుల్ కాబట్టి నాకన్నీ ఆ టెంపుల్ యొక్క విశిష్టత కూడా నాకు తెలుసు. అలాగే నేను సార్‌ని ఫస్ట్ టైమ్ కలిసింది అక్కడే. అప్పుడు నేను సార్‌ని ఫస్ట్ టైమ్ నేను కలిసినప్పుడు అందరూ గుంపుగా మూగేశారండి. సార్ వైట్ అండ్ వైట్ ఇలా ఏంటంటారు కుర్తా పైజామా యేసుకునేవారు కదా! అదేసుకొనొచ్చారు. భలే ఉన్నారింకసలు. ఒక ఒక సాయిబాబాని చూసిన ఫీలనమాట నాకప్పట్లో. సేమ్ సాయిబాబాని చూసిన ఫీలే. అంత దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే నాకు భయమేస్తుందనమాట. బాబోయ్! ఏమంటారు ఏంటని. అప్పుడు అత్త తీసుకెళ్ళింది. షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇచ్చగానే ఒకలాంటి ఫీలింగనమాట. అప్పటికి అసలు ధ్యానం తెలీదు. శాకాహారిని కాదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఆ వయసుకి అత్త చెప్పినా కూడా అసలు ఎక్కేదే కాదు. అసలు తెలీదు. కానీ కలిసాను సార్‌ని. అప్పుడు అక్కడ ఒక మీటింగ్ హాల్ లాంటిదొకటుంటది. అంటే హాల్ కాదు అది టెంపులే. టెంపుల్‌కి సంబంధించిన స్తంభాలతో కూడిన ఒక ప్లేస్ అన్నమాట. అక్కడే ఎక్కువ మీటింగ్స్ ఆ టెంపుల్ వాళ్ళు కూడా అక్కడే పెట్టుకుంటారంట. ఇదివరకు పూర్వంలో ఆ టెంపుల్ కట్టించిన రాజులు కూడా అక్కడే పెట్టుకునేవారంట. ఆ టెంపుల్‌లో పిరమిడ్ సొసైటీకి సంబంధించిన మీటింగ్ కోసం సార్ అక్కడికొచ్చారు. సార్ అక్కడికొస్తే ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు నాకులాంటి నా ఏజ్‌లో ఉన్న పిల్లలు కూడా ఇంకా చాలా మందొచ్చారు. అందులో ఒక అమ్మాయిని అప్పుడు నేను కలిసాను. కలిస్తే ఆ అమ్మాయి అప్పుడు నాకన్నా కొంచెం పెద్దది 10థ్. నేను 12 ఇయర్స్ అంతే. తను 10థ్ అంటే నేను సెవెంత్, సిక్స్త్ ఉంటానేమో. ఆ అమ్మాయి 10థ్ అనమాట. 10థ్ అయితే ఆ అమ్మాయిని సార్ పిలిచి, "ఇటురా నువ్వు నీ అనుభవాలు చెప్పు." అడిగితే ఈ అమ్మాయి చకచక ఎళ్ళిపోతుంది. ఏంటి ఏం చెప్పేత్తది ఇప్పుడు ధ్యానం చేసేస్తుందా ఈ వయసుకితేను అనుకున్నాను నేను. ఎళ్ళిపోయింది. తను ఎంత చెప్పిందంటే మైక్ తీసేసుకుంది. తీసేసుకొని నేను ధ్యానం చాలా చేస్తాను. ఎంత చేస్తాను. నాకు 10థ్ అంటే అసలు ఎగ్జామ్స్ అంటే నాకు చాలా భయము. నేను మా అమ్మని, మా నాన్నని అడిగాను. నాకు ఎగ్జామ్స్ రాయాలని లేదు. నాకు భయమేసేస్తుంది. నేనేం చదవలేదు. నాకేం రాలేదు. నన్ను నన్ను ఎగ్జామ్స్‌కి పంపించొద్దని అడిగాను. అడిగితే నువ్వు నీకు ధ్యానం అంటే ఇష్టం లేదంటున్నావు కదా! ధ్యానం అంటే పడదంటున్నావు కదా! నీకు ఎగ్జామ్స్ అంటే భయం అంటున్నావు కదా! నువ్వు నేను చెప్పిన విధంగా ధ్యానం చెయ్యి. నీకు ఎగ్జామ్స్ అంటే భయం పోకపోతే నన్నడిగాను ఆళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి చెప్పడం జరిగిందంట. ఏం చేయాలని అడిగిందప్పుడు ఆ అమ్మాయి. అయితే నేను చెప్తున్నాను నీకు 41 రోజులు కంటిన్యూయస్‌గా మానకుండా మార్నింగు, ఈవెనింగు గంట, గంటన్నర ధ్యానం చెయ్యి అని చెప్పారంట. ఈ అమ్మాయి ఎగ్జామ్‌ని తప్పించుకోవడం కోసం, ఎగ్జామ్ అనే భయాన్ని వదలటం కోసం కంటిన్యూయస్‌గా 41 రోజులు ధ్యానం చేసేసింది. ధ్యానం చేస్తే 41 రోజు ఆ అమ్మాయికి ఏమైందనుకుంటున్నారు? రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు ఎగ్జామ్ పేపరు ఆ అమ్మాయికి మెడిటేషన్‌లో రావడం మొదలైందంట. ఆ ముందు రోజే తను ఆ క్వెషన్ పేపర్ అంతటిని మెడిటేషన్‌లో చూసేయడము. నెక్స్ట్ డే వెళ్లి శుభ్రంగా ఎగ్జామ్ రాసేయడము. మొత్తం తన పబ్లిక్ ఎగ్జామ్ అంతా కూడా తనకి ధ్యానంలో పేపర్ లీక్ అయింది. ఇంతకి చెప్పాలంటే. ధ్యానంలో తనకి పబ్లిక్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ లీక్ అయిపోయింది. అప్పుడు చూ అప్పుడు ఆ అమ్మాయి తను అలా చెప్తుంటే నేను షాక్ అయ్యాననమాట. ఏంటి ధ్యానం చేస్తే ఇలా ఉంటదా? ఇంత అద్భుతంగా ఉంటది. ఏంటి ఎగ్జామ్ పేపర్ ధ్యానంలో వచ్చేయటం ఏంటి? అయ్యబాబోయ్! అనుకున్నాను. అప్పుడు ఆ అమ్మాయి కిందకొచ్చేసిన తర్వాత ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ధ్యానం చేస్తే ఎగ్జామ్ పేపర్ ఏంటి నీకు తెలిసిపోయిందా అని అడిగితే, "ఆ! నాకు తెలిసింది. క్వెషన్ పేపర్ అలా కనిపించిపోద్దని చెప్పింది." క్వెషన్ పేపర్ అలా కనిపించిపోవడం ఏంట్రా దేవుడా! అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాను. నిజంగా అసలు ధ్యానం చేసే ఆహ్, మిరాకిల్స్ అద్భుతాలు ఇలా ఉంటాయన్నమాట. అది దాన్ని మనం పూర్తిగా విశ్వసించి దాని మీద మనం టైం పెట్టాలంతే.
టైం పెడితే దాని యొక్క రిజల్ట్ మనం చూస్తాము. అప్పటి నుంచి కొంచెం బుర్రలోకి అప్పుడేం పూర్తిగా ఎక్కేలేదు. ఓహో! ధ్యానానికి ఇంత శక్తి ఉన్నదని చిన్న పాయింట్ బుర్రలోకి అప్పుడు ఎక్కింది. అంతే తప్ప అప్పుడు కూడా ధ్యానంలోకి రాలేదు. ధ్యానం చేయలేదు. శాకాహారిగా మారలేదు. కానీ ఆహా! ధ్యానానికి ఇంత శక్తి ఉన్నదని చూడండి. విత్తనం ఎప్పుడైతే పడిందో తర్వాత ఎప్పటికప్పుడు అది మొలకెత్తుద్ది. కానీ విత్తనం పడే చోటు ఏదైతే ఉందో అది మనం మర్చిపోం కదా! అలా ధ్యానం యొక్క విత్తనము సారన కలిసింది. మీట్ అయింది. ఆ శక్తిని తెలుసుకున్నదంతా కూడా నేను ఈ టెంపుల్ ద్వారా అన్నమాట. ఎంత అద్భుతమైన క్షేత్రమో చెప్పలేము. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. మామూలు రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటది. బావుంటుంది. కార్తీక మాసం రోజులు దసరా అయితే ఇంకా ఖాళీ అసలు ఉండదు. చాలా ఎక్కువ జనం ఎక్కువ వస్తూ ఉంటారు. క్రౌడ్ ఎక్కువుంటారు. బావుంటుంది టెంపుల్ అంతా. వీలైన వచ్చి దీనిని కళ్ళారా వీక్షించి ఎందుకంటే శివలింగం కూడా చాలా వెరైటీగా చెప్పాను కదా మీకు 14 అడుగులు ఉంటదని. అయన్నీ మనం మన కళ్ళారతో చూస్తే దాని యొక్క మన నయనానందం వేరు కదండీ! ఇలాంటి క్షేత్రాల నుంచి వచ్చే శక్తిని మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనం అందరం ఏ పని చేయాలో, ఆ పని చేయటం కోసం కూడా ఇలాంటి వర్క్స్ మనం తీసుకోవాలి. కదా! అందుకని మనం అందరము కూడా మీరు ఈ క్లాస్ వినేసి ఊరుకోవద్దు. క్షేత్రంలో మన వర్క్ ఏమైనా ఉందా? లేదంటే మనం అక్కడి నుంచి అయినా శక్తి తీసుకోవాలనేది పదే పదే గుర్తు చేసుకోండి దయచేసి. మనం అందరం చేసే మెయిన్ చిన్న పాయింట్ ఏంటంటే వినేస్తున్నాము, వదిలేస్తాము. ఆచరించడం ఉండదు. ఆచరించకపోతే ఒక పన్నీరుని ముక్కుతో చూస్తే వేరు. కానీ మనం ఒంటి మీద జల్లుకుంటే ఆ సుగంధం మన ఒళ్ళంతా ఉంటది. అది ఒక బుడ్డిలో ఉన్నంత సేపు దాన్ని మనం చూస్తాము. దాని స్మెల్ అక్కడి నుంచే పీలుస్తాము. కానీ మన ఒంటిని తడపదు. మన దగ్గర సుగంధం స్మెల్ రాదు. సేము జ్ఞానము వినటం, అప్లై చేయటం 2 చాలా తేడా. మాత్రమే దాని యొక్క సుగంధాన్ని మనమందరము కూడా స్వానుభవం ద్వారా అద్భుతమైన జ్ఞాన సుగంధాన్ని మనం ఒక ప్లేస్‌కెళ్ళేసరికి అక్కడంతా కూడా సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయి కదా! ఆ పరిమళాలే మన దగ్గరకొచ్చిన ఆ పరిమళమే అందరిని మన దగ్గరకొచ్చేలా అట్రాక్ట్ చేస్తది. అంతే కదండీ! ఏదో ఉంది అని. చూడండి మనం ఒక ప్లేస్‌కెళ్తే మన చుట్టూ అందరూ వస్తారు. అందరూ గమనించారా పిరమిడ్ మాస్టర్స్‌ని? ఎందుకనుకుంటున్నారు? ఈ సుగంధాల ద్వారానే. ఈ యొక్క ఎనర్జీస్ పాజిటివ్ వైబ్స్ ద్వారానే. మనకి కనబడని శక్తి తరంగాలు ఆళ్ళందరి దగ్గర చేస్తాయన్నమాట. ఎందుకంటే ఇలాంటి శక్తిని మనం తీసుకోవడం వల్లనే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి శక్తి క్షేత్రాలకు మనం వెళ్తే మన శక్తి ఇంకెంత పెరుగుతదో. ఒక కిలోమీటర్ పరిగెడతదనమాట. మనం ఇక్కడే కూర్చున్నా ఒక కిలోమీటర్ పరిగెడుద్ది మన శక్తి. అందరం కూడా ఇలాంటి శక్తి క్షేత్రాలను బాగా వినియోగించుకుందాము. దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చే అవకాశం మనందరికీ ఉంది. ఆ అడుగు మనం ఇప్పుడు వేద్దాం. ఈ కార్తీక మాసంలో 2025 సరిత గారి యొక్క ప్లాన్‌తో, ఐడియాతో మనమందరం కూడా ఈ యొక్క వర్క్‌ని తలపెట్టుకుందాం. మేమెలాగో ఈస్ట్ గోదావరిలో ధ్యాన భీమకాండ చేస్తున్నాం కాబట్టి, ఈ శక్తి క్షేత్రాల్లో ఎలా ఉపయోగించుకోవాలి? అందరిని ఎలా ఎంగేజ్ చేయాలి? అందరికీ ధ్యాన పరిచయాన్ని ఎలా చేయాలనేది మనం అందరం తలపెట్టుకొని ఒక అడుగు మీరు వెయ్యండి. మీ వెనకాల ఆటోమేటిక్‌గా నేచర్ 100 మందిని పంపించి తీరుతుందంతే. డౌటే లేదు. పంపిస్తది. అంతే. ఎందుకంటే మన లోక కళ్యాణం కోసం చేస్తున్నామండి. మన ఇంట్లో ఫంక్షను, మన ఇంట్లో పెళ్లి, మన ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం కోసం మనం చేయట్లేదు. ఎప్పుడైతే మనం లోక కళ్యాణం కోసం ఒక అడుగు వేసామో మన వెనకాల యావత్ ఈ ప్రకృతే ఆటోమేటిక్‌గా అన్నీ హాయిగా జరుగుతాయి. సో, మనమందరము కూడా ఈ యొక్క అడుగుని ఈ కార్తీక మాసం అయిపోయిన వెంటనే ఈ నెలలు, ఈ 30 రోజులు ఈ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని, సందేశాన్ని, ఆయా శక్తి క్షేత్రాల యొక్క విశిష్టతని తెలుసుకొని, దీన్ని మనం ఎలా అప్లై చేయాలి? ఏ విధంగా మనం దీని నుంచి వర్క్ చేయాలి? అనే దాన్ని మీకు మీరే క్వెషన్ చేసుకొని, వినేసి ఎక్కడిదక్కడే వదిలేయొద్దు దయచేసి మాస్టర్స్. మనము దీని ద్వారా ఏ పని చేయాలో ఆ పని చేద్దాం. ఓకేనా అండి? సరిత గారు. చాలా మీకొచ్చిన థాట్‌కి మళ్ళీ థాంక్స్ చెప్తూనే ఉండాలసలు. నిజంగా గ్రేట్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి మేడం గారికి, శైలజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేద్దాం మాస్టర్స్. మనకి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.